వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్. ఈరోజు మన ఛానల్లో మనం ఎంతో హెల్దీగా టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుందాం. బ్రెడ్ ఆమ్లెట్కి ఫస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ఫస్ట్ మనం కొద్దిగా ఫ్రెష్గా ఉన్న బ్రెడ్ స్లైసెస్ తీసుకుందాం. 3 స్లైసులు తీసుకున్నానండి నేను. 4 కోడిగుడ్లు, కొద్దిగా రుచికి తగినంత ఉప్పు, మామూలు కారం, మసాలా కారం అక్కర్లేదు, మామూలు కారం సరిపోయింది, పసుపు, ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోండి, 1 కప్పుడు తీసుకున్నాను, గరం మసాలా, ఈ పెప్పర్ పౌడరు, 4 పచ్చిమిర్చి బాగా సన్నగా తరుక్కొని పెట్టుకోండి, ఒక చిన్న సైజు టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది, కొత్తిమీర. మనం ఫ్రై చేసుకోవడానికి ఇది నెయ్యి కానీ, చీజ్ కానీ, బటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు అండి. అది మీ టేస్ట్ దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి మీరు. నేను నెయ్యి ఉంది ఇంట్లో, ఆ నెయ్యి వేసేసుకుంటున్నాను. ఫస్ట్ మనం 1 కప్పు తీసుకొని దాంట్లో ఎగ్స్ వేసుకుందాం. నాలుగు ఎగ్స్ని ఒక బౌల్లో వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. దీన్ని మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీగా వచ్చింది ఆమ్లెట్. దీన్ని బీట్ చేసుకోవాలి. ఎంత ఎక్కువగా బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీగా వచ్చింది మనకి ఆమ్లెట్. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా బాగా ఇష్టపడతారండి ఇది ఆమ్లెట్. మనకి స్ట్రీట్ స్టైల్. బయటికి వెళ్ళి అక్కడ కొనుక్కునే బదులు మనం ఇంట్లోనే 10 నిమిషాలు ఓపిక చేసుకుని వేసుకుంటే మంచి హెల్దీగా ఉంటుంది. మనం ఎగ్ని బాగా బీట్ చేసుకున్నామండి, ఇంకా చేసుకోవచ్చు, ఇంకా మన చేతులు ఓపిక లేక ఇట్లా చేసుకున్నాం. దీంట్లో 1 కప్పుడు ఆనియన్స్ బాగా సన్నగా తురుముకుని ఆనియన్స్ 1 కప్పుడు వేసుకోండి, 1 కప్పు టమాటా, పెద్ద సైజు టమాటా తీసుకొని వేసుకుంటే సరిపోయింది. నేను ఈ 4 ఎగ్స్కి కొలతలండి. ఇది 3 పచ్చిమిర్చి, కొద్దిగా కారం ఎక్కువ ఉండేవాళ్ళు 1-2 ఎక్కువ వేసుకోండి, చిటికెడు పసుపు వేసుకోండి కలర్కి, కారం 1 అర స్పూన్, కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా వేసుకోండి, మీ టేస్ట్ని బట్టి మీరు మార్చుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు. ఇప్పుడు మళ్ళీ మనం బీట్ చేసుకోండి కొద్దిగా. మనం దీన్ని ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత బాగా ఫ్లఫీగా వచ్చింది, మెత్తగా ఫ్లఫీగా. మనం దీంట్లోనే కొద్దిగా గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, చిటికెడు పెప్పర్ పౌడర్. ఈ పెప్పర్ని మనం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో పైన అయినా గార్నిష్గా వేసుకుంటే బాగుంటుంది. నేను దీంట్లోనే కలిపేసుకుంటున్నాను. మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్ తోటి బీట్ చేసుకోండి, లేదంటే స్పూన్ తోటి అయినా వాడుకోవచ్చు. మనకు అందుబాటులో ఏది లేనప్పుడు మనకు దొరికిందే మనం మార్చుకోవాలి మనకు తగ్గినట్టుగా. దీంట్లోనే కొద్దిగా ఇప్పుడు 4 కొత్తిమీర రెబ్బలు ముక్కలు తుంచుకుని వేసుకోండి, సన్నగా కట్ చేసుకుంటే దీంట్లో బాగా కలిసిపోయింది. అదే ఉండాలి ఇదే ఉండాలి అని కాదండి, మనకి ఏది అందుబాటులో ఉంటే దాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి, ఉపయోగించుకోవాలి మనం. ఇప్పుడు మనం ఆమ్లెట్ వేసుకోవడానికి 1 ప్యాన్ పెట్టుకుందాం. దాంట్లో ఫస్ట్ ఆమ్లెట్కి మనం ఇప్పుడు పొయ్యి వెలిగించుకోండి. 1 పాన్ పెట్టుకొని పాన్ కొద్దిగా హీట్ అయ్యేదాకా ఉంచుకొని దాంట్లో మనం నెయ్యి వేసుకున్నాం. నెయ్యి కానీ, బటర్ కానీ, చీజ్ కానీ ఏదైనా మీకు అందుబాటులో ఉన్నది తీసుకుని వేసుకోండి. నెయ్యి కాగిన తర్వాత బ్రెడ్, మిల్క్ బ్రెడ్ కానీ,
శాండ్విచ్ బ్రెడ్ దొరికితే ఆ శాండ్విచ్ బ్రెడ్ కానీ ఏదైనా మనం వాడుకోవచ్చు. కొద్దిగా మనం ఈ నెయ్యి మీద లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఈరోజు పొద్దున్నే మా పిల్లలు నిద్రలేసి, డాడీ ఏం టిఫిన్ చేస్తున్నావు, ఈరోజు సండే కదా, హెల్తీగా ఏం చేస్తున్నావు అని చెప్పేసి అడిగారు. సరే స్వామికార్యం స్వకార్యం రెండు తీరిపోతాయి కదా అని చెప్పేసి బ్రెడ్ ఆమ్లెట్ చేస్తానని చెప్పాను. మీకు చూపించినట్లు ఉండిద్ది, 4 బ్రెడ్ ముక్కలు నేను తిన్నట్లు ఉండిద్ది కదా అని చెప్పేసి. బ్రెడ్ స్లైసెస్ మనకి ఇట్లాగా బ్రౌనిష్ కలర్కి వచ్చాయండి. దీన్ని మనం తీసుకొని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఆమ్లెట్ వేసుకోవడానికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. పాన్ అంతా ఈవెన్గా మనకి నెయ్యి ఉంటే మనకి అరగా అంటకుండా ఉంటుంది. మనకి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు ఇది. ఇప్పుడు మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని దీంట్లో వేసుకోండి. దీన్ని ఒక 2-3 మినిట్స్ అట్లాగే కాలనివ్వండి. కాలిన తర్వాత మనం ఎడ్జెస్లో మనం కట్ అవ్వకుండా రావటం కోసం ఎడ్జెస్లో కొద్దిగా నెయ్యి, మీరు తీసుకునే దాన్ని బట్టి నెయ్యి వేస్తున్నా, నేను నెయ్యి తీసుకున్నాను కాబట్టి మీరు చీజ్ అయితే చీజ్, బటర్ అయితే బటర్ వేసుకొని ఎడ్జెస్లో అట్లాగే వేసుకుంటే కట్ అవ్వకుండా వచ్చింది. ఎంతో టేస్టీగా, హెల్తీగా, రుచికరంగా, సింపుల్గా అయిపోయే స్నాక్ ఐటమ్ ఇది. మనం ఉదయం బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నా కూడా బాగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ మనకి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆకలి ఐదు మధ్యాహ్నం దాకా సింపుల్గా ఉన్నట్లు ఉండిద్ది, ఆకలి లేకుండా ఉండిద్ది మనకి. మనం 2 మినిట్స్ అయిపోయిందండి. దీని మీద మనం ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ పెట్టుకుందాం. ఒకటి పెట్టుకుంటే బాగానే ఉండిద్ది. మనం బయట స్ట్రీట్ స్టైల్ అంటే వాళ్ళకి పాన్ పెద్దదిగా ఉండిద్ది కాబట్టి వాళ్ళు 2 పెడతారు. మన హౌస్ హోల్డే కాబట్టి ఇంట్లో ఒకటి సరిపోయింది. ఇలా బ్రెడ్ని మధ్యలో పెట్టిన తర్వాత ఆమ్లెట్ని జాగ్రత్తగా 4 వైపులా మడత పెట్టండి. ఈ విధంగా ఒక స్పూన్ తీసుకొని దాన్ని సపోర్ట్ తోటి కొద్దిగా మధ్యలో పట్టుకుంటే ఈ విధంగా 4 వైపులు మడత పెట్టి మనం మళ్ళీ తిప్పుకోవాలి. మనకి ఫ్లఫీగా, టేస్టీగా, హెల్దీ కూడా, హెల్దీతోటి పాటు ఫ్లఫీగా చిన్నపిల్లలు బాగా ఇష్టపడేటట్లుగా స్నాక్ ఐటమ్ ఇది. ఆమ్లెట్ ఉత్తగా తినలేకపోయినా, బ్రెడ్లు ఉత్తగా తినలేకపోయినా 2 మిక్సింగ్ చేసుకొని తినచ్చండి ఇది. ఈ టైంలో మనం పెప్పర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. మనం దాంట్లో కలుపుకున్నాం కాబట్టి మళ్ళీ సెకండ్ టైం వేయట్లేదు. దీన్ని మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం. ఇప్పుడు మనం టేస్ట్ చూద్దామండి. అంత టేస్టీగా వచ్చింది. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇదే కొలతలతోటి మీరు కూడా ట్రై చేసి ఇంట్లో మీకు ఎట్లాగా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, చుట్టాలకి, పక్కన వాళ్ళకి, వాళ్ళకి వీళ్ళకి కూడా చెప్పండి. కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. మీరు లైక్ కొడితేనే మళ్ళీ 2-3కి వెళ్ళిద్దంట, షేర్ అయ్యిద్ది. మీరు షేర్ చేయండి, చెప్పండి అందరికీ. స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్.